శివాజీ మహిళా కమిషన్ ముందు హాజరైన విషయం మనకు తెలిసిందే. శివాజీ ఒక ఈవెంట్లో చేసిన కామెంట్స్ ఎంత పెద్ద దుమారో రేపాయో మనకు తెలిసిందే. అయితే మహిళా కమిషన్ విచారణ తర్వాత శివాజీ సంచలన వ్యాఖ్యలు చేశారు. తన మీద కుట్ర జరుగుతోందంటున్నారు. తన కెరీర్ మొదలుపెట్టిన వారు ఇప్పుడు తన మీద కోపంగా ఉన్నారని, తాను ఏం తప్పు చేశాను అంటూ ఆయన ప్రశ్నిస్తున్నారు. తన మీద అంత కోపం ఎందుకు అంటూ ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. తన వ్యాఖ్యల్ని తను ఆ వ్యాఖ్యలు చేసిన తర్వాత తనని తొక్కేయాలని కొంతమంది జూమ్ మీటింగ్ కూడా పెట్టుకున్నారట. నేను మాట్లాడిన దాంట్లో తప్పు ఏముంది? మీ ఇంట్లో అమ్మా నాన్న నేను చెప్పింది చెప్పరా? ఇంతకుముందు ఇలాంటి వ్యాఖ్యలు ఎవరు చేయలేదా అంటూ శివాజీ ప్రశ్నిస్తున్నారు. నన్ను ఇండస్ట్రీలో లేకుండా చేయాలని చూస్తున్నారు అంటున్నారు. సినిమా కాకపోతే వ్యవసాయం చేసుకొని బ్రతుకుతాను, నేను ఏ తప్పు చేయలేదు, ఎవరికి భయపడను అంటూ శివాజీ కామెంట్స్ చేస్తున్నారు. శివాజీ కామెంట్స్ చేయడం, శివాజీ కామెంట్స్ మీద చాలామంది రకరకాల అభిప్రాయాలను వ్యక్తం చేయడం, చిన్మయి, అనసూయ, నాగబాబు లాంటి వాళ్ళు మహిళల రైట్స్ గురించి మాట్లాడడం, కానీ చాలామంది శివాజీకి సపోర్ట్ చేస్తున్న వాళ్ళే ఉన్నారు. ఇవన్నీ ఒక ఎత్తు అయితే శివాజీ తన మీద కుట్ర జరుగుతోంది అంటున్నారు. తనని కావాలని కొంతమంది ఇబ్బంది పెట్టాలని చూస్తున్నారు, తనని ఎలా తొక్కేయాలని జూమ్ మీటింగ్లు పెట్టుకున్నారు అంటూ కూడా శివాజీ చేసిన కామెంట్స్ ఇప్పుడు సంచలనంగా మారాయి. ఒక్కసారి అసలు శివాజీ ఏం కామెంట్స్ చేశారో చూద్దాం. మాట్లాడిన అంశంలో తప్పుడు పదాలు దొర్లిని, దానికి అందరికీ నేను వివరణ ఇచ్చాను, నా అపాలజీస్ చెప్పాను అని కూడా చెప్పాను. మేడం గారు కూడా చూశారు. నాకు ఇక్కడికి వచ్చిన తర్వాత అర్థమైంది ఏంటంటే, నేను ఏదైతే ఆ రోజున నేను ఏదో జరగబోతుంది అని ఏదైతే గ్రహించానో, నాతో కెరీర్ మొదలుపెట్టిన వాళ్ళు చాలామందికి ఎందుకో నా మీద వ్యతిరేకత ఉంది, ఎందుకో తెలీదు. నేను ఒక సందర్భంలో, ఇది బయట తెలిసిన విషయం, ఒక సందర్భంలో ఎందుకు వీళ్ళకి నా మీద కోపం ఎందుకో నాకు తెలీదు. 30 సంవత్సరాలు అయింది నేను ఈ పరిశ్రమకి వచ్చి. ఈ 30 సంవత్సరాల్లో నేను ఏ ఒక్కరిని ఇబ్బంది పెట్టినా ఈ పాటికి ఎప్పుడో బయటకు వచ్చేది రాలేదు. వచ్చుంటే ఈ పాటికి మీరందరూ నా మీద ఎగబడేవాళ్ళు. చాలామంది నాకు తెలియదు అనుకుంటారు, ఎవరెవరు జూమ్ మీటింగ్లు పెట్టుకున్నారో, నాతో బాగా ఉండి నాతో మంచిగా మాట్లాడుతూ నా నటనని పొగుడుతూ ఉన్న, నాకు షాకింగ్, ఇంత కుట్ర జరగాలనా నా మీద? నేను అన్న పదానికి, ఆ 2 పదాలకి, నేను ఆవేశంలో మాట్లాడిన దానికి, నాకు బాగా కావలసిన వాళ్ళు కూడా ఇంత కుట్ర చేయాలన్నా నా మీద? నన్ను అంతగా అసహించుకోవటానికి, మీరు నా మీద అంత జలసీ రావటానికి ఏమిటమ్మా కారణం? నేనేం తప్పు చేశాను? నా బుద్ధి గడ్డి తిని మీ నాన్న చెప్పడా మీ ఇంట్లో? మీ అమ్మ చెప్పదా మీ ఇంట్లో? అంత ద్వేషం ఎందుకు పెంచుకుంటున్నారు? వినా స్త్రీయ జననం నాస్తి. స్త్రీ లేకపోతే ప్రపంచమే లేదు. అసలు ఈ మానవాళ్లే లేదు. ఏ మగవాడు కూడా తన ఇంట్లో తన భార్య, తన బిడ్డ, తన అక్క చెల్లెళ్ళు, తన కుటుంబాలు ప్రతి ఒక్కడికి ఉంటాయి. ఇక్కడ ఎవరి మీద దాడి చేస్తున్నారని, ఆ డివిజన్ని తీసుకురావాలని ఎందుకు తహతహలాడిపోతా ఉన్నారు? అందరి వాదన ఒకటే, స్త్రీని మహాలక్ష్మిలా చూసుకోవాలనుకుంటారు. ఎవరు బట్టలు ఎలా వేసుకుంటే నాకేంటమ్మా? మీరు ఎలాంటి బట్టలు వేసుకోవాలనేది మీ ఇష్టం. నేను ఒక తండ్రిలాగా, నా దగ్గర హీరోయిన్లు అందరూ కూడా నాకు తండ్రిలాగా నేను పాత్రలు చేస్తున్నాను కాబట్టి నా బిడ్డలకు చెప్పినట్టు చెప్పానే కానీ ఇంతకుముందు ఎప్పుడు ఎవరు ఏమీ అనలేదమ్మా.
వాళ్ళ మీద మీరు ఇలాగే కంప్లైంట్లు ఇచ్చారా? జూమ్ మీటింగులు పెట్టుకొని మీలో మీరే? ఏమ్మా, పేర్లు పెట్టి అనగలను నేను, కానీ మీరు ఇబ్బంది పడకూడదు. ఇంత కుట్ర చేయాలా నా మీదన? శివాజీ అనేవాడు సినిమా పబ్లిసిటీ కోసం అంత చిల్లరగా దిగజారుతాడా శివాజీ? నాకు అలాంటి డబ్బు పిచ్చి, ఫేమ్ పిచ్చే ఉంటే రాజకీయాల్లో నేను ఎక్కడో ఉండేవాడిని. సో శివాజీ మాటల్లో కొన్ని కీలకమైన అంశాలు ఉన్నాయి. ఒకటి, తనతో పాటు కెరీర్ మొదలుపెట్టిన కొంతమంది తన ఎదుగుదలను చూసి తట్టుకోలేకపోతున్నారు, తనని తొక్కేయాలని చూస్తున్నారు. రెండు, కొంతమంది జూమ్ మీటింగ్స్ పెట్టుకొని మరీ కుట్ర చేసి, ప్లాన్ చేసి మరీ తన మీద కంప్లైంట్స్ ఇస్తున్నారు అని ఆయన చెప్తున్నారు. మీ ఇంట్లో మీ తల్లిలో తండ్రో ఏ మాటలు మీకు చెప్పలేదా? లేకపోతే ఇంతకుముందు ఇండస్ట్రీలో ఇంకెవరు ఇలా మాట్లాడలేదా? మరి అప్పుడేమైనా ఈ జూమ్ మీటింగ్లు, అప్పుడేమైనా ఈ కంప్లైంట్స్? దేనికోసం ఇదంతా? ఎందుకు